హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో నేను ఈజీగా మటన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా ఈజీ అండి, కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు మటన్ కర్రీ, అంత ఈజీగా చెప్తాను. ఇది అయితే ఒక 1 kg మటన్ కర్రీ అండి. దీంట్లో నేను మీరు తినేదాన్ని బట్టి కారం అనేది తీసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నా, ఒక 2-3 స్పూన్స్ అట్లా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఏదైనా వెడల్పు కడాయి లాంటివి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర, ఏంటి అంటే హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత పసుపు, అల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర, పోపులో కొత్తిమీర వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. దీంట్లో కొంచెం పసుపు, పసుపు కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా వేయించుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. సో మనం ఇప్పుడు కర్రీ అంతా వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఇలా కలుపుకొని ఒక 2 minutes మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ అయితే ఇప్పుడు అంతా కొంచెం మగ్గినట్టు అయిందండి. సో మనం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఉడకడానికి.
ఒక్కసారి కలిపేసుకుంటే, నేను కుక్కర్లో వేయలేదండి, దీంట్లోనే చేస్తున్నా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే. అండ్ ఇక్కడ మన మటన్ కర్రీ ఆల్మోస్ట్ అయినట్టేనండి. నేను ఉడకట్లేదు అనేసి 2 మామిడాకులు అయితే వేసాను. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. మా వాళ్ళు తినేసారు ఆల్రెడీ. ఇది అవ్వట్లేదు అనేసి కుక్కర్లో చేయొచ్చు, కానీ ఒకసారి కుక్కర్ పేలిపోయిందండి. సో దానివల్ల అప్పటి నుంచి కుక్కర్లో చేయట్లేదు, దీంట్లోనే ఇట్లా చేస్తున్నా. మనం లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, కొంచెం బాగుంటుంది కదా. కొత్తిమీర వేసేసి కలుపుతున్నా. ఇంకా కర్రీ అయినట్టే. లాస్ట్లో మనం ఈ మామిడాకులు తీసేయాలి. అవి చూసారు కదా, మటన్ కర్రీ అయితే అలా చేశాను, ఏదో నాకు వచ్చినట్టుగా. అండ్ ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు చేయలేదు అని అంటే ఓపిక ఉండట్లేదండి. అండ్ కంటెంట్ ఏది చేస్తే బాగుంటుంది అని కూడా నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే ఏ కంటెంట్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు అసలు తెలీదు కదా. దానివల్ల అండ్ నాకు కొంచెం ఓపిక ఉండట్లేదు, దానివల్ల కూడా చేయట్లేదు వీడియోస్ అనేవి. ట్రై చేస్తున్నా వీడియోస్ చేయడానికి, కానీ అవ్వట్లేదండి. అండ్ ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా. బాయ్ ఆల్.